కొత్తగా ఒక ఊరికి వెళ్లిన ఆ యువకుడు ఎక్కడ ఏముంటుందో తెలియక అయోమయంలో పడ్డాడు. ఎదుటివారిని పలకరించి అడిగినా సరైన స్పందన రాలేదు. ఆ ఇబ్బందికర పరిస్థితి జీవితాలకు కొత్త వెలుగునిచ్చే సరికొత్త ఆలోచన పుట్టించింది. సమాజానికి ఉపయోగపడే మార్గం వైపు నడిపిస్తూ సమాచార వారధిగా నిలుపుతోంది. కరీంనగర్ కుడి సరికొత్త సేవా మార్గంపై కథనం ఇప్పుడు. అనుభవాలు పాఠాలు నేర్పుతాయంటారు. ఆ పాఠాల్ని బతుకు బాటలుగాను మార్చుకోవచ్చని నిరూపించాడు కరీంనగర్ కు చెందిన సాయి వికాస్. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తాను పడిన ఇబ్బందులు మరొకరు పడొద్దని స్నేహితులతో కలిసి కాల్ కరీంనగర్ పేరుతో సరికొత్త సేవను ప్రవేశపెట్టాడు. కొత్తవారికి కావలసిన సమాచారాన్ని క్షణాల్లో అందిస్తూ వ్యాపారానికి సేవా దృక్పథాన్ని మేళవించాడు. కాల్ కరీంనగర్ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన సాయి వికాస్ టోల్ ఫ్రీ నంబర్తో ఉచిత సేవలు అందిస్తున్నాడు. కొందరికి సంక్షిప్త సందేశాల ద్వారా సమాచారం ఇస్తున్నాడు. కేవలం కరీంనగర్ ప్రజలకే సేవలను పరిమితం చేయకుండా తెలంగాణ వ్యాప్తంగా సేవలను విస్తరించేలా కొత్త శాఖలను ప్రారంభించిన సాయి వికాస్ అందుకోసం 1-800-300-0020 టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశాడు. అంటే గ్రామాల్లో కూడా ఈ సర్వీస్ ఎలా యూజ్ చేసుకోవాలనేది అవేర్ చేసి, అంటే ఒకవేళ హాస్పిటల్ కానీ ఏదైనా తెలియకుండా అర్బన్కి వచ్చినప్పుడు, డివిజన్కి వచ్చినప్పుడు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళడానికి టైం అయిపోతుంది. ఏమైనా ఎగ్జామ్ ఉంటుంది, కాంపిటీషన్ ఎగ్జామ్లో కానీ వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ దొరకక కూడా, ఆ స్కూల్ ఎక్కడ దొరకక కూడా ప్రాబ్లంకి గురవుతారు, ఎగ్జామ్ మిస్ కావాల్సి వస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మనం వాళ్ళకి అడ్రస్ తెలియజేయడం, వాళ్ళు టైంలో ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవడం కానివ్వండి, కార్డియాలజిస్ట్ని ఇంకేదైనా స్పెషలిస్ట్ కానీ ఎక్కడ ఉన్నారని చెప్పడం, దీనివల్ల పబ్లిక్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. వివిధ వాణిజ్య సంస్థల నుంచి సమాచారాన్ని సేకరించి ఆ విషయాలను వెబ్సైట్లలో పొందుపరుస్తూ సంస్థలకు ప్రచారం కల్పించడమే కాకుండా వారిచ్చే ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పొందుతున్న సాయి వికాస్ 10 మందికి ఉపాధి చూపుతున్నాడు. ఈ ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళ షాప్ కి కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అట్లాంటప్పుడు వాళ్ళు ఈ సర్వీస్ ని వాళ్ళు నచ్చి వాళ్ళంతటా వాళ్ళగా మేము కూడా దీంట్లో ఒక భాగస్వామ్యం అవుతామని చెప్పి వాళ్ళ సంస్థకి వాళ్ళ స్టేజ్ ని బట్టి, షాప్స్ బట్టి వాళ్ళు 200-1000 వరకు వాళ్ళు కంట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఉద్యోగులందరికీ కూడా జీవనోపాధి కల్పిస్తూ దీని ద్వారా ఒక ఆపర్చునిటీ తీసుకుంటున్నాం, దీన్ని ఫర్దర్ గా ముందుకు తీసుకెళ్లడానికి. ఇందులో వర్క్ చేయడం వల్ల ఒక గుర్తింపు అనేది కూడా లభించడం జరుగుతుంది. మాకు ఎక్కువ కాల్స్ వచ్చేసి హోటల్స్, బ్యాంక్స్, రెస్టారెంట్స్, కోచింగ్ సెంటర్స్, కాలేజెస్, స్కూల్స్ ఇటువంటి తరపున ఎక్కువ వస్తుంటాయి. చేస్తున్న పనిలో ప్రజాహితాన్ని చూపిస్తున్న కాల్ కరీంనగర్ సంస్థ సభ్యులు సామాజిక సమస్యలపైన తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్నారు. ఆలోచిద్దాం, అనుసరిద్దాం పేరుతో చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సంస్థాగతమైన సేవలే కాకుండా రన్ ఫర్ గ్రీన్ కానివ్వండి, తర్వాత చెట్లు నాటడం గురించి దాని ప్రాధాన్యత, తర్వాత ఈ గణేష్ చతుర్థి వచ్చినప్పుడు మట్టి కలర్స్ గణేష్ కాకుండా మట్టి గణేష్లు వాడడం వల్ల ఉండేది. అది మట్టి గణేష్లను మేమే ఉచితంగా తయారు చేపించి అందరికి పంచి ఇవ్వడం, చెట్లు నాటడానికి గురించి కార్యక్రమాలు, అండ్ ఒక రన్ హార్ట్ హెల్త్ గురించి కానివ్వండి. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చేస్తా ఉన్నాం. ప్రజలకు ఉపయోగపడే సేవలతో విజయవంతంగా ముందుకు వెళుతున్న సాయి వికాస్ మొలకెత్తే కొత్త ఆలోచనలు తుంచవద్దని, వాటిని ఆచరణలోకి తీసుకురమ్మనే సందేశాన్ని యువతకు అందిస్తూ సంస్థని, సేవల్ని మరింత విస్తరింపజేసేందుకు సిద్ధమవుతున్నాడు.